అన్న ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను 25 years నుంచి ఉన్నా కానీ నేను 19 yearsలో జాయిన్ అయ్యా. కేఫ్ అని పిలవాలా, లేదా రెస్టారెంట్ అని పిలవాలా, లేదా టీ స్పాట్ అని పిలవాలా? మనం ఈ సోకాల్ డిస్కషన్ ఒక 1 hour 2 hours మనం నడిచే లోపల కొత్త బ్రాండ్ ఏదో డిస్కస్ ఉంటుంది. అసలు నేను F&B గురించే మాట్లాడట్లేదు. విచ్ మోడల్ విల్ రియల్లీ స్కేల్ యాజ్ పర్ యూ? కాఫీని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళు తీసే ఫొటోస్ ఇంపార్టెంట్. మనం దేని మీద ఉన్నాం అనేది 30,000 రూపాయలు రెంట్తో రన్ చేస్తున్న స్పైసీ వెల్ 2002లో స్టార్ట్ చేసింది. ఈ రోజు నేను 15 లక్షలు ఇస్తాను. ఓకే, మీ దగ్గర 20 items ఉన్నాయి అనుకోండి. 20 items 3 monthsలో చెప్పండి. దాన్ని 3 రోజుల్లో చెప్పేస్తే ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? మా వాళ్ళు టేబుల్ ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నా ఒక వీడియో చేయాలి. కూరగాయలని ఎట్లా కత్తితో ముందు లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ నుంచి వస్తామని చెప్పి వీడియో చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యామెల్ మిల్క్ అని, గోట్ మిల్క్ అని, డాంకీ మిల్క్ అని ఐస్ క్రీమ్ లాంచ్ చేసి భారతదేశంలో ఎవరు చేయడం. నా హార్టీని నెక్స్ట్ మెల్బోర్న్లో స్టార్ట్ చేస్తున్నాను నేను. డైలాగ్ మన ఇండియన్ ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది, బయటికి వెళ్ళినా ఏం పాడవదు అనుకుంటారు. ఇన్ జనరల్ మన కాన్ఫిడెంట్ గా ఒక ఫారినర్ వచ్చి మన దగ్గర తింటే, నా వైఫ్ నాకు జలుబు వచ్చిన తర్వాత కూడా ఐస్ క్రీమ్ కొనిపించుకొని తిన్నాను. ఇప్పుడు మరి మీకు వచ్చిందా? వచ్చిన తర్వాతే తిన్నాడు. టేస్ట్ కోసం కాకుండా మొత్తం కూడా తినేయచ్చు కదా. ప్లీజ్ రియల్ గా సోషల్ మీడియా నమ్ముకొని చేస్తే స్కేల్ ఆపర్చునిటీ వస్తుందా? హైదరాబాద్లో దొరికే బెస్ట్ టీ ఇదే. మీరు నమ్మండి, వెంకి మెంటల్ ఎక్కిచ్చే టీతో అని చెప్తారు. ఇంకొక దగ్గరికి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇంకొకటి. మీరేమనుకుంటున్నారు అసలు? హైదరాబాద్లో బెస్ట్ టీ అంటే ఏంటో తెలుసా? ఇదే. డైలాగ్ మార్చినా సరే కంటెంట్ అదే ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ ఈజ్ రాంగ్, బట్ ఎవరితో చేయిస్తున్నాం అనేది కాన్సెప్ట్. అందరూ ఫ్రాంచైజీలు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత నువ్వు ఏం సపోర్ట్ ఇస్తున్నావు? వాళ్ళు నీ మీద నమ్మకం, నువ్వు ఊరికే పేరు అమ్మేసుకోవడానికి కాదు కదా ఉండేది. అంటే ఇప్పుడు చూసే వ్యూవర్స్కి కానీ, మన ఒక ముగ్గురు F&B ఎంటర్ప్రీనర్స్ కానీ, హైలీ ఎక్స్పీరియన్స్డ్, మిడ్ ఎక్స్పీరియన్స్డ్, బడ్డింగ్ ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్లో మనం చూస్తే మీ వర్షన్ ఆఫ్ వ్యూలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు కమింగ్ జనరేషన్?